నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు పనులు ప్రారంభమయ్యాయి. భూమి పూజతో ఈ పనులను ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం జరగనుంది. మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి, కురుగొండ్ల, పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో తొలిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ పండుగను టీడీపీ జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇఫ్కో కిసాన్ సెజ్ 2లో 200 ఎకరాల స్థలం ఉండటంతో పార్కింగ్ సమస్య, ట్రాఫిక్ సమస్య కూడా ఉందని అంటున్నారు. ఇక 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి మహానాడులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అందరినీ సమన్వయపరుచుకుని సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి ప్రసంగాలతో నిర్ణయించారు.